తల్లికి వందనం పడిందమ్మా? తల్లికి వందనం ఇద్దరు పిల్లలకు పడిందండి. మామూలుగా స్కూల్లో ఫ్రీ బుక్స్, బ్యాగులు, ఫుడ్, మంచి ఫుడ్ అన్నీ ఇచ్చినా కానీ పిల్లలకి ఇలా తల్లికి వందనం కింద అమౌంట్ పడతాం మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి కూడా చాలా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఈ ఆర్థికంగా మామూలుగా చెప్పినట్టు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు నారా చంద్రబాబు గారు చెప్పిన రీతిగా మాకు తల్లి వందనం వేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. వారి ప్రభుత్వం కానీ వారి పరిపాలన కానీ వారు చేసిన మంచి పనులు కానీ మాకు బాగా నచ్చినాయండి. అనుకున్నారమ్మా, అంటే అందరూ ఎగతాళి చేశారు చాలా వరకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నీకు 15,000 నీకు 15,000 అని మోసం చేస్తున్నాడు అది అని చెప్పన్నారు. కానీ ఈ రోజున మీకు డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయమ్మా? మెసేజ్ వచ్చిందా? డబ్బులు పడతాయని కూడా నేను అనుకోలేదు. అకౌంట్ చెక్ చేసుకుంటే ఇద్దరు పిల్లలకి 13,000 కలిపి 26,000 పడినాయండి. అసలు మేము అనుకోలేదు ఇలా మా అకౌంట్కి డబ్బులు పడతాయని. మాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఆర్థికంగా కూడా కొంచెం నిలదొక్కుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎట్లా ఉన్నాయమ్మా? మా ఆర్థిక ఇబ్బందులు తీరుతాయండి. సో మొత్తం మీద ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? బాగుందండి. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే చెప్పిన హామీలన్నీ ఒకదాని తర్వాత ఒకదాని నెరవేర్చుకుంటూ వెళ్తున్నాయండి. తల్లి వందనం పడటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికి పడింది. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, ఈ గవర్నమెంట్ దయ వల్ల ఇద్దరికి పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కొంచెం బర్డెన్ తగ్గింది. పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాటి కానీ. అసలు ఎలక్షన్ లో తల్లి వందనం ఇస్తామన్నారు. అసలు 1 year లోపు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మేము అనుకోలేదు. ఆయన అనుకున్న మాట నిలబెట్టారండి. బాబు గారి దయ వల్ల ఇద్దరికి పడింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. గవర్నమెంట్ కి ధన్యవాదాలండి.